యా, అందరికీ నమస్కారం అండి. మరి విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ, పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే, అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే, ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు, దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలనేది తేల్చుకోలేనటువంటి పరిస్థితి, మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఆట పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి నాయకుడు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం, దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మనకి 2029 లక్ష్యంగా పెట్టుకోవాలంటే మరి పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నమస్కారం. ఓకే, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని
గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ విజయంలో ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ పారదర్శక పాలన ఇస్తూ ఈ ప్రధాన 3 లక్ష్యాలతోటి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసం, విద్వేషమే ఎజెండాగా ఆ రోజు పాలన జరిగి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు గొడ్డల పార్టీ పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడుతూ మళ్ళీ ఇక పాలనను పట్టాలెక్కించి ఈ కూటమి ప్రభుత్వం కృషిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి వ్యవస్థల్ని మళ్ళీ సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో పార్టీ కూడా నాయకత్వం కానీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద, ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నటువంటి విషయం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నారా లోకేష్ బాబు గారు కానీ ఇట్లా అహర్నిశలు ఏ రకంగా ఇల్లు వాకలి వదిలి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి నిత్యము ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు. ఏ రకంగా ఈ 2 ఏళ్లలో గత 5 ఏళ్లలో మరుగున పడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ ఏ రకంగా నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ రాజధాని నిర్మాణం కానీ, పడకేసినటువంటి పోలవరాన్ని మళ్ళీ రేపు పూర్తి చేసేటువంటి లక్ష్యాన్ని సాధించడంలో కానీ, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కానీ, గుంతలు లేనిటువంటి రోడ్లు కానీ, ఇట్లా అభివృద్ధిని, మరొక పక్కన సంక్షేమాన్ని, అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అందించినటువంటి దశలో కూడా ఈ 2 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఉన్నామనంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు, అంటే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు మరి కలసిగట్టుగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నానికి మన తెలుగుదేశం పార్టీ పరంగా మనం కూడా మన నాయకత్వం కానీ, మన కూటమి కానీ, కార్యకర్తలు కానీ బాసటగా అండగా మనందరం కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ఏదైతే పార్టీ సిద్ధాంతం కానీ, పార్టీ క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా దయవుంచి మరి పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయి నాయకుడైనా సరే పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ లైన్కి కట్టుబడి మాత్రమే పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు వచ్చినటువంటి గుర్తింపు కానీ అది పార్టీ ద్వారానే మాత్రమే వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రజలు మనకిచ్చేటువంటి గౌరవం పార్టీ సింబల్ ద్వారానే మనకు వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాదు, మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ఏదైతే అభివృద్ధి ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళితే ఖచ్చితంగా అది పార్టీకి నష్టం కలిగేటువంటి అంశం అయితే ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోవడానికి మరి పార్టీ వెనకాడదనే విషయాన్ని కూడా స్పష్టంగా మరి ఈవేళ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు కానీ, క్రమశిక్షణ ఉల్లంఘనలు కానీ, ప్రభుత్వ ప్రతిష్టకు, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేటువంటి పరిస్థితి కూడా లేదు అనే విషయాన్ని. ఎందుకంటే ఈరోజు 95% స్ట్రైక్ రేట్తో విజయం సాధించాం. ఈవేళ ఎంతోమంది మరి నూతనంగా వచ్చినటువంటి శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా తగు జాగృతతో
అంటే తెలియనితనంతో అత్యుత్సాహంతో మనం చేసేటువంటి పని మన పార్టీకి లాభం చేకూర్చేటువంటి విధంగా ఉండాలి తప్ప 1% కూడా నష్టం చేసేటువంటి విధంగా ఉంటే మరి మనం చేస్తున్నటువంటి కృషి మరి బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అటువంటి నాయకత్వం మెలగాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించిన ప్రభుత్వ ప్రతిష్టకు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి విధంగా మరి ఎవరైనా కనుక కార్యకర్తలు నాయకులు ఎవరున్నా కూడా అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా బాధ్యతాయుతంగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 2 నెలల్లో మనం చేసేటువంటి అభివృద్ధిని ఈ 2 నెలల్లో మనం ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని మరి ఈవేళ ప్రతి ఇంటికి గడపకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈవేళ మన నాయకత్వం మన కార్యకర్తలు మనందరం కూడా తీసుకోవాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలపాలనేటువంటి వారి కృషికి ఈవేళ మనందరం కూడా అండగా ఉండాలి పని చేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే పార్టీ బలోపేతం ప్రజాసేవ క్రమశిక్షణ ఈ 3 అంశాలు కూడా మన నాయకత్వానికి మన కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే అందరినీ పిలుస్తున్నామండి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళు మాట్లాడే తీరు బట్టి పిలిపిస్తున్నాం. కొంతమంది తెలియనితనంతో కొంతమంది చేస్తున్నారు కనుక అందరికీ తెలియజేసేది ఒకటే, వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం. ఇది అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నామండి. అందుకనే ఏ నాయకుడు కూడా ప్రజల్లో అపోహలు కలిగించొద్దు, క్యాడర్లో అపోహలు కలిగించొద్దు. ఇది ఒక లైన్, పార్టీ లైన్ ఉంది, పార్టీ లైన్ తీసుకుని ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఎవరైనా సరే లైన్ దాటినా సరే ఉపేక్షించేది లేదు. అటు కూటమికి విఘాతం కలిగించేటట్టు కానీ పార్టీకి విఘాతం కలిగించేటట్టు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని చెప్పి తెలియజేస్తున్నామండి. నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఆ యొక్క ప్రజాస్వామ్యం ఇచ్చాం కదని దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఈవేళ పార్టీ ఏదైతే సిద్ధాంతాలతో సమాజమే దేవాలయం ప్రజలైన దేవుళ్ళు అనేటువంటి ఏ సిద్ధాంతంతో పార్టీ పుట్టిందో దానికి కట్టుబడే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఏ నమ్మకం ఏ విశ్వాసంతో అయితే మనల్ని ఆదరించారో ఆ నమ్మకం విశ్వాసంతోనే మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైనా గడప దాటితే ఏదైతే పార్టీ లైన్ దాటితే ఒకసారి 2 సార్లు వాళ్ళకి తెలియజెప్తాం, 3వసారి 4వసారి హెచ్చరిస్తాం. అయినా సరే తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేది పార్టీ యొక్క నిర్ణయం శిరోధార్యం. థ్యాంక్ యూ.